హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడే వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది దట్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్వి డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది సర్వీస్ కమిషన్. దట్ January 5th గ్రూప్ 2 మెయిన్స్ ఉండబోతోంది అని చెప్పి. సో గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ కదా, 75 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఏపీ హిస్టరీ ఎంత స్కోరింగో కొంతవరకు డిఫికల్ట్ అని కూడా చెప్పచ్చు. బికాస్ సోర్సెస్ అనేవి మనకి పర్టికులర్గా లేవన్నమాట. ఏపీ హిస్టరీకి ఒకటే బుక్ సాలిడ్గా ఇది చదివితే సరిపోతుంది. లైక్ ఇప్పుడు మనకి ఇండియన్ పాలిటీ అంటే మనం లక్ష్మీకాంత్ బుక్ ఒకటి చదువుకొని వెళ్తే సరిపోతుంది. బట్ ఏపీ హిస్టరీకి ఒక పర్టికులర్ సోర్స్ అంటూ లేదనమాట. సో కాబట్టి మల్టిపుల్ బుక్స్ రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ఫర్ 75 మార్క్స్ అయినా కానీ ఆ 75 మార్క్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, డిసైడింగ్ అవ్వబోతున్నాయి అనమాట ఏపీ హిస్టరీ. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ హిస్టరీ మీరు కోర్స్ ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నట్టయితే ఫీ హైక్ అలర్ట్ గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. దట్ ఈజ్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆల్రెడీ ఏపీ హిస్టరీ కోర్స్ అవైలబిలిటీ ఉంది. 3 months వ్యాలిడిటీ తోటి మీరు ఆ కోర్స్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చు. 31st October అంటే రేపటి వరకు మాత్రమే మీకు 999కి ఆ కోర్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మళ్ళీ November 1st నుంచి అయితే 2000 రూపీస్ అంటే 1000 రూపీస్ హైక్ అవ్వబోతోంది, డబుల్ అవ్వబోతోంది. సో కాబట్టి మీరు ఒకవేళ ఇప్పటి వరకు ఏపీ హిస్టరీ కోర్స్ కనుక పర్చేస్ చేయకపోతే మీరు తీసుకోండి. ఎందుకంటే ఇంత లిమిటెడ్ టైం, జస్ట్ మనకి 65 days మాత్రమే టైం ఉంది. సో ఆ టైంలో క్లాసెస్ వింటూ కనుక మీరు రివిజన్ చేస్తే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఏపీ హిస్టరీ వినకపోయినట్టయితే దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ మనం ఏపీ హిస్టరీ క్లాసెస్ వచ్చేసి పర్టికులర్గా ఏవే సోర్సెస్ అయితే ఏపీఎస్సి చెప్పిందో ఆ సోర్సెస్ అన్నిటినీ రెఫర్ చేసి కన్సాలిడేట్ చేసి మనము ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకొని దాని నుండి మీ క్లాసెస్ అనేది చెప్పడం జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి మీరు ఈ కోర్స్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ అంతేకాకుండా క్లాసెస్ ఎంత ఇంపార్టెంటో నోట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఫర్ 99 రూపీస్. జస్ట్ 99 రూపీస్కి మీకు మొత్తం ఏపీ హిస్టరీ నోట్స్, కన్సాలిడేటెడ్ నోట్స్, ఒక సోర్స్లోనే దొరకని పాయింట్లు, రకరకాల సోర్సెస్లో ఉన్న వాటిని అన్నిటినీ మనం కలిపి ఇంగ్లీష్ మీడియంవి కొన్ని బుక్స్ తెలుగు మీడియంలో చాలా లైక్ మెయిన్ గ్రూప్ 2 వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఏపీ హిస్టరీలో పర్టికులర్గా తెలుగు మీడియంలోనే మనకి మంచి సోర్సెస్ ఉన్నాయి. బట్ అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం చదవడం కానీ అట్లాంటిది ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ చూసుకున్నట్టయితే అది చాలా మంచి సోర్స్, కానీ అందులో ఉండే లాంగ్వేజ్ అది కొద్దిగా చదివి అర్థం చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒకటి, అండ్ అర్థం అవ్వదు కూడా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే పర్టికులర్గా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో అట్లా బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కానివ్వండి, ఇంగ్లీష్ మీడియంలో పి రఘునాథరావు గారి బుక్ ఉంది కదా. సో అవి ఇట్లా ఇంపార్టెంట్ సోర్సెస్ అన్నిటినీ రెఫర్ చేసి కన్సాలిడేటెడ్గా ఒక నోట్స్, హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. దట్ విల్ బి గివెన్ ఓన్లీ ఫర్ 99 రూపీస్ మాత్రమే. అండ్ ఇది నోట్స్ అండ్ ఇందాక చెప్పింది క్లాసెస్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, మనకి లిమిటెడ్ టైంలో 65 daysలో మనం ఎగ్జామ్కి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా అనేది త్రూ టెస్ట్ సిరీస్ యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి ఏపీ హిస్టరీ పర్టికులర్గా ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కువ మెమరీ బేస్డ్ కదా, ఎక్కువ టైటిల్స్ కానీ ఇట్లాంటివి పేర్లు ఒకటే రాజు పేర్లే 1 అని 2, 3 అని అట్లా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. మనం ఎన్నిసార్లు రివిజన్ చేసినా మర్చిపోతూ ఉంటాం. సో మనకి టెస్ట్ సిరీస్ అనేది ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది. సో మెయిన్ ఎగ్జామ్ రాసే లోపల మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తే అంత మంచిది. సో ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేయమని నేను ప్రిఫర్ చేస్తున్నాను మీకు. సో అది మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ కూడా ఓన్లీ 99 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్లో ఈ లిమిటెడ్ టైం 65 days టైంలో. సో టైం తక్కువ ఉంది అని టెన్షన్ పడనక్కర్లేదు, మీరు నెంబర్ ఆఫ్ అవర్స్ని పెంచుకుంటే సరిపోతుంది. సో మీరు ఫ్రెషర్స్ అయినా కానీ ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ యూ కెన్ ఈజీలీ క్రాక్ గ్రూప్ 2 మెయిన్స్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనము ఏపీ హిస్టరీలోనే విజయనగర అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కదా మిడివల్ ఆంధ్ర హిస్టరీలో. సో విజయనగర నుంచి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. దాంట్లో కూడా మళ్ళీ మనకి పర్టికులర్గా విజయనగరాలో క్వశ్చన్స్ వేటి మీద ఎక్కువ వస్తాయి అని అంటే ఒకటి వచ్చేసి పొలిటికల్ హిస్టరీ మీద రావచ్చు, రెండోది వచ్చేసి ఫారిన్ ట్రావెలర్స్.
ఎందుకంటే మనకి విజయనగర ఎంపైర్ గురించి తెలియాలి అని అంటే సోర్సెస్లో ముఖ్యమైన సోర్స్ ఏంటంటే ఆ టైంలో వచ్చిన అబ్దుల్ రజాక్ కానీ, న్యూనిస్ కానీ, నికోలో డికోంటి, డొమింగో పేస్ ఇట్లాంటి ఫారిన్ ట్రావెలర్స్ నుంచి మనకి ఎక్కువగా విజయనగర ఎంపైర్ గురించి తెలుస్తుంది కదా. సో ఏ రాజు టైంలో ఏ ఫారిన్ ట్రావెలర్ వచ్చాడు, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఫారిన్ ట్రావెలర్స్ చెప్పినటువంటి విషయాల గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ అది కాదు అని అంటే ఇంకా నెక్స్ట్ ఏం అడుగుతారు అంటే విజయనగర కాలం నాటి యుగ విశేషాలు, అంటే అడ్మినిస్ట్రేషన్ కానీ, సోషియో రిలీజియస్ ఎకనామిక్ కండిషన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర. నాట్ జస్ట్ విజయనగర, మీరు ఏన్షియంట్ ఆంధ్ర కానీ మిడివల్ ఆంధ్ర కానీ తీసుకుంటే శాతవాహన, ఇక్ష్వాకు లేదా వేంగి చాళుక్యాస్, రెడ్డి నాయకాస్, కాకతీయాస్, విజయనగర ఏ కింగ్డమ్లో అయినా మనకి క్వశ్చన్ ఎక్కువగా వచ్చేది ఈ కండిషన్స్, సొసైటల్ కండిషన్స్ కానీ, ఎకానమీ కానీ, రిలీజియన్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సో కొన్ని పర్టికులర్గా టర్మ్స్ ఇచ్చి ఆ టర్మ్స్కి అర్థం ఏంటి అని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వాటిల్లో మళ్ళీ పర్టికులర్గా విజయనగర మీద అట్లాంటి క్వశ్చన్స్ ప్రీవియస్గా కూడా అడుగున్నారు. కాబట్టి మనము ఇప్పుడు విజయనగరలో పర్టికులర్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని జస్ట్ ఓకే ఫాస్ట్గా ఒకసారి రివిజన్ చేద్దాం. ఓకేనా. సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఫస్ట్ మనము అడ్మినిస్ట్రేషన్ తోటి స్టార్ట్ చేద్దాము. విజయనగర అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే విజయనగర సామ్రాజ్యాన్ని ఏమంటారు అంటే సెగ్మెంటరీ స్టేట్ అని అంటారనమాట. సెగ్మెంటరీ స్టేట్ అంటే ఏంటి అంటే ఖండిత రాజ్యం అని అంటారు. అంటే రకరకాల సెగ్మెంట్స్గా మొత్తం రాజ్యాన్ని డివైడ్ చేశారు. సో ఈ సెగ్మెంటరీ స్టేట్ అని అన్నది ఎవరు అన్నది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. విజయనగర స్టేట్ వాస్ కాల్డ్ సెగ్మెంటరీ స్టేట్ అని అన్నది బార్టైన్ స్టెయిన్ అనే ఒక ఫారినర్ అన్నారు. సో ఎవరన్నారు అని అడిగారనమాట. బార్టైన్ స్టెయిన్ అనే అతను అనడం జరిగింది. సో బార్టైన్ స్టెయిన్ విజయనగరాన్ని సెగ్మెంటరీ స్టేట్ అని అన్నాడు అనమాట. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ విజయనగర అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ వీటి గురించి మనకు తెలియాలి అంటే అసలు సోర్సెస్ ఏమున్నాయి మన దగ్గర, వేటిని బట్టి మనము వీళ్ళ టైంలో అది అట్లునింది ఇట్లునింది అని మనం ఎలా చెప్పగలుగుతాము అంటే మన దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సోర్సెస్ ఏమేమి తెలుస్తున్నాయి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి పరాశర మాధవీయం అనే బుక్. పరాశర మాధవీయం అనే బుక్ ఒకటి తెలుస్తుంది, విచ్ ఈజ్ రిటర్న్ బై పరాశర మాధవీయం అనే బుక్ రిటర్న్ బై మాధవాచార్యులు అనే ఆయన రాయడం జరిగింది. రెండోది వచ్చేసి మీకు అందరికీ బాగా తెలిసిన బుక్కే ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద ఎవరు రాశారు? శ్రీకృష్ణదేవరాయ రాయడం జరిగింది కదా. సో పరాశర మాధవీయం రిటర్న్ బై మాధవాచార్యులు, ఆముక్తమాల్యద రిటర్న్ బై శ్రీకృష్ణదేవరాయ, అండ్ సకల నీతి సమ్మతం రిటర్న్ బై మడికి సింగన. సో ఈ మూడు ఇంపార్టెంట్ లోకల్ సోర్సెస్ అన్నమాట విజయనగర కింగ్డమ్ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియడానికి. అండ్ ఇవి కాక మిగతా ఫారిన్ ట్రావెలర్స్ లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు రజాక్ కానీ, డొమింగో పేస్ కానీ, న్యూనిస్ కానీ, నికోలో డికాంటో కానీ వీళ్ళందరూ ఏమేమన్నారు అనే దాన్ని బట్టి కూడా ఆ టైంలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండింది, సొసైటీ ఎట్లా ఉండింది, వీళ్ళ మిలిటరీ సిస్టమ్ ఎలా ఉన్నింది, వీళ్ళ జ్యుడిషియరీ ఎలా ఉన్నింది, అట్లా వీళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి ఫారిన్ ట్రావెలర్స్ ద్వారా తెలుస్తుందన్నమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్ సోర్సెస్ టు నో అబౌట్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండ్ సొసైటీ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఇంకా వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్లో మనం చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక వెరైటీ థింగ్ ఏంటి అంటే అప్పుడు రాజులకు సభలు ఉంటాయి కదా, ఆ సభలకి కొన్ని పేర్లు ఉండేవి. ప్రీవియస్గా క్వశ్చన్ ఎలా అడిగారు అంటే ఆ సభల పేర్లు ఇచ్చి అది ఏ రాజువి లేదా రాజు పేరు ఇచ్చి ఆయన సభ పేరేంటి అని అడగడం జరిగింది. పర్టికులర్గా దాంట్లో అడిగింది ముత్యాలశాల అనేది ఎవరిది అని. భువన విజయం మనకందరికీ తెలిసిందే, ఇది శ్రీకృష్ణదేవరాయ టైంది అని. భువన విజయంలో అష్టదిగ్గజ మహాకవులు అని ఉండేవాళ్ళు, ఇది అందరికీ తెలిసిందేదే కదా, దానికి భువన విజయం అని అంటారు అని చెప్పి. సో ఈ భువన విజయం అనేది శ్రీకృష్ణదేవరాయ అనేది అందరికీ తెలుసు. అయితే ముత్యాలశాల అనేది ఎవరి టైంది అని అడగడం జరిగిందనమాట. ఇది వచ్చేసి దేవరాయ 2 టైంది. దేవరాయ 2 టైంలో ఉన్న ఆయన సభ పేరు ముత్యాలశాల అని చెప్పి పిలిచేవాళ్ళు. అయితే అట్లాగే వెంకట విలాస మండపం అనేది కూడా ఉంది. ఈ వెంకట విలాస మండపం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల తర్వాత రాజైనటువంటి ఈయన తమ్ముడైన అచ్యుతరాయ టైంలో ఆయన సభ పేరు వెంకట విలాస మండపం. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత రాజైనటువంటి వాడు సదాశివరాయ, అలయరామరాయ టైంలో అలయరామరాయల హెల్ప్ తోటి సదాశివరాయ అనే ఆయన రాజయ్యాడు కదా.
సో అంటే తల్లికోట యుద్ధం తర్వాత అనమాట ఇది. సో ఆ సదాశివరాయ యొక్క సభ పేరు రత్నకూటం. సో ఇట్లా సభల పేర్లు అవి ఏ రాజువి అని అడుగుతారు. దేవరాయ టు ముత్యాలసాల, శ్రీకృష్ణదేవరాయ భువన విజయం, అచ్యుతదేవరాయ వచ్చేసి వెంకట విలాస మండపం, అండ్ సదాశివరాయ వచ్చేసి రత్నకూటం అనమాట. ఓకేనా. సో ఇట్లా సభల పేర్లు, రాజుల పేర్లు ప్రీవియస్గా అడిగిన్నారు. నేను ఇక్కడ జస్ట్ మీకు ఈ వీడియోలో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ యొక్క ఏరియాస్ ఏవేవి, ఎట్లా అడుగుతారు అనేది చెప్తున్నాను. సో దట్ మీరు ఇంకా డెప్త్గా కావాలి అంటే మీరు ఏదైనా మీరు కోర్స్లో చూడొచ్చు, లేదా బుక్లో హ్యాండ్ రిటన్ నోట్స్ కానీ మీరు ఏదైనా బుక్స్ అయినా రెఫర్ చేయండి. కాకపోతే ఇక్కడ నేను స్ట్రెస్ చేస్తున్న పాయింట్స్ ప్రీవియస్గా అడిగినవి అంటే యాజ్ ఇట్ ఈస్ అవే అని కాదు, ఇవి అడిగారు, సో ఈసారి ఇంకేం అడగచ్చు అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. అండ్ రాజ్యం వచ్చేసి సప్తాంగ సమన్వితం అంటారు. అంటే 7 అంగాలుగా 7 పార్ట్లుగా రాజ్యం అనేది డివైడ్ అయ్యింది అని చెప్పచ్చు. ఈ సప్తాంగాలు అనేవి కాకతీయాస్ టైంలో కూడా రాజ్యం సప్తాంగ సమన్వితం, రెడ్డి నాయకుల్లోనూ రాజ్యం సప్తాంగ సమన్వితమే. అట్లాగే విజయనగర వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేశారు. సప్త అంగాలు ఉంటాయి, అంటే సెవెన్ మెయిన్ ఇవి ఉంటాయన్నమాట పార్ట్స్. ఏవేవవి అంటే రాజు, రాజ్యం, మంత్రి, కోట, ఖజానా, సేనాని, మిత్రుడు, ఇవి సప్త అంగాలు అనమాట. సప్త అంగాల్లో ఏవేవి ఉంటాయి అట్లయినా అడగచ్చు మనల్ని. ఓకే, రాజు, రాజ్యము, మంత్రి, అవి 3. తర్వాత కోట, ఖజానా, సేనాని, మిత్రుడు, ఇక్కడికి టోటల్గా 7 సప్తాంగాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంటే మనం ఏం చెప్పుకోవాలి, మినిస్ట్రీస్ లేదా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని శాఖలు అంటాం కదా. సో ఈ శాఖలు టోటల్గా 9 శాఖలు మెయిన్వి ఉన్నాయి. అండ్ ఈ శాఖల హెడ్లు ఉంటారు కదా, వాళ్ళని సంప్రతులు అని చెప్పి పిలిచేవాళ్ళు. సంప్రతి అంటారనమాట. సంప్రతి అంటే వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ పర్టికులర్ వాటికి సంబంధించిన ఏమన్నా లైక్ ఇప్పుడు మనం జీవోస్ అంటాం కదా, గవర్నమెంట్ ఆర్డర్స్, అట్లాంటివి తయారు చేసే వాళ్ళని సంప్రతులు అంటారు. ఆ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్వి తయారు చేసే వాళ్ళని సంప్రతులు అంటారు. ఇంకా ఈ శాఖల్లో ఇంపార్టెంట్ శాఖలు ఏమున్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి అట్టవనం అంటే ఆదాయ వ్యయ శాఖ, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లాగా అనుకోవచ్చు. అట్టవనం అంటే ఆదాయ వ్యయ శాఖ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కందాచార శాఖ అంటే ఏంటి, మిలిటరీ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి భాండాగార అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా ట్రెజరీ అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ధర్మాసన అంటే జుడిషియరీ అనమాట. సో ఇవి మెయిన్ శాఖలు. 9లో ఈ 4 ఇంపార్టెంట్ శాఖలు అనమాట. అండ్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఇంకా చెప్పుకోదగ్గ అతి ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఎగ్జామ్లో క్వశ్చన్ రాదగ్గ అతి ఇంపార్టెంట్ టాపిక్ ఏది అని అంటే అమరనాయంకర విధానం. వీళ్ళు ఫాలో అయిన అమరనాయంకర విధానం మీద మనకి క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. అమరనాయంకర విధానం అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే అమరనాయంకర విధానం అంటే ఇది విజయనగర వాళ్ళ కొత్త ఇన్నోవేషన్ ఏం కాదు, పేరు కొత్తగా ఉందంతే. ఎందుకు అని అంటారా, కాకతీయాస్ టైంలో ఆల్రెడీ నాయంకర్ సిస్టమ్ అని ఉంది కదా, రుద్రమదేవి స్టార్ట్ చేశారు. ప్రతాపరుద్ర లాస్ట్ రూలర్ ఉన్నాడు కదా, ఆయన టైంలో విపరీతంగా నాయంకర్లు పెరిగిపోయి అసలు యాక్చువల్గా ఆ నాయంకర్లు ఎక్కువ అవ్వడం వల్లనే కాకతీయ డైనాసిటీ అంటే మెయిన్ రూలర్ వీక్ అయిపోయాడు. ఈ నాయంకర్ల పవర్ఫుల్ అవ్వడం వల్ల హైలీ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ వల్ల కాకతీయ డౌన్ఫాల్ అయింది అని చెప్తాము. ఆ నాయంకర్ల విధానమే విజయనగర టైంకి వచ్చేసరికి పేరు మార్పు చెంది అమరనాయంకర విధానం అయింది. యాక్చువల్గా ఈ నాయంకర్ల విధానం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అప్పటికే రుద్రమదేవి ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళ ఇక్తా అని ఉంది కదా, ఇక్తాస్ కింద డివైడ్ చేసి వీటి హెడ్ని ముక్తీస్ అని లేదా వల్లీస్ అని పిలిచేవాళ్ళే. ఆ ఇక్తా సిస్టమ్ని చూసి రుద్రమదేవి నాయంకర్ల విధానం పెట్టింది. ఆ నాయంకర్ల విధానమే వీళ్ళ టైంకి వచ్చేసరికి అమరనాయంకర విధానం అయింది. మళ్ళీ ఇదే విధానమే ముఘల్స్ టైంకి వచ్చేసరికి మన్సబ్దారీ సిస్టమ్ అయింది. అదే విధానమే బ్రిటిష్ టైంకి వచ్చేసరికి సబ్సిడరీ అలయన్స్ అయింది. సో పేర్లు మారుతున్నాయి కానీ పద్ధతి ఒకటే. కాకతీయ అప్పుడు నాయంకర్లు,
విజయనగర అప్పుడు అమరనాయంకర్లు, ఢిల్లీ సుల్తానేట్ అప్పుడు ఇక్తా, ముఘల్స్ అప్పుడు మన్సబ్దారీ, బ్రిటిష్ అప్పుడు సబ్సిడరీ అలయన్స్. సో ఇప్పుడు క్వశ్చన్ దీనికి సమమైన విధానం అంటే లైక్ వేరే వాళ్ళ టైంలో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అట్లయినా కూడా అడగచ్చు. అంటే ఇదేంటి అమరనాయంకర విధానం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ల్యాండ్ బేస్డ్ ఆర్మీ స్టేట్ అంటే భూ ఆధారిత సైనిక రాష్ట్రాలు అంటే ఏంటి అసలు యాక్చువల్గా ఈ అమర అంటే ఏంటి అంటే ఈ అమర వచ్చేసి పర్షియన్ వర్డ్ అనమాట. అమర్ అనే పదం నుంచి వచ్చింది. అమర్ అంటే ఆజ్ఞ అని అర్థం. అంటే ఎవరు ఆజ్ఞ ఇవ్వాలి? రాజు ఆజ్ఞ మీద ఏం చేస్తారు వీళ్ళు అమరనాయంకర్లు అనేవాళ్ళు ఏం చేస్తారు అని అంటే రాజుకి ఎవరైతే మోస్ట్ లాయల్గా ఉంటారో వాళ్లకు కొన్ని ఊర్లను ఇచ్చేస్తాడు. వాటిని అమరాలు అని అంటారు లేదా అమర గ్రామాలు అని అంటారు. వాటికి హెడ్ అమరనాయంకర్లు అని అంటారనమాట. సో ఈ అమరనాయంకర్ల వ్యవస్థ అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అని అంటే ఈ అమరనాయంకర్లు ఏం చేస్తారు అంటే ఈ అమరనాయంకర్లు ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన లా అండ్ ఆర్డర్ వాళ్ళే చూసుకోవాలి అండ్ వాళ్ళు సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎప్పుడైనా యుద్ధం వచ్చిందనుకోండి అప్పుడు రాజు మీరు రండి అని అంటే వీళ్ళు రాజు తరపున యుద్ధంలో పార్టిసిపేట్ చెయ్యాలి. అండ్ మరి వాళ్ళకి డబ్బులు ఎట్లా అని అంటే ఆ ఊర్లో ఆ పర్టికులర్ ఏవేవైతే వాళ్ళకి అమర గ్రామాల కింద రాజు ఇచ్చాడో వాటిల్లో వాళ్ళే ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే ఈ అమరనాయంకర్ల విధానం అనేది హెరిడిటరీనా కాదా అంటే తండ్రి నుంచి కొడుకు వారసత్వంగా వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇది హెరిడిటరీనే. ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు ఒక పర్టికులర్ కొన్ని అమర గ్రామాలకు ఒకరిని అమరనాయంకర్గా పెట్టారనుకుందాం. కొన్ని గ్రామాలకు ఇంకొకరిని పెట్టారు. ఒక వాటి నుండి ఇంకొకరికి ట్రాన్స్ఫర్లు అయ్యేవి కాదు. అంటే ఒకదానికి ఒకరిని అమరనాయంకర్గా చేశారు కొన్ని ఊర్లకు అంటే ఇంకెప్పటికీ వాళ్ళే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అట్లా అవుతూ పోయేవాళ్ళు. యాక్చువల్గా ఇదే విజయనగర వాళ్ళకు దెబ్బ కొట్టిందనమాట. ఎందుకు అని అంటే ఇది హెరిడిటరీ అవ్వడం వల్ల ఏమైంది తండ్రి పవర్ఫుల్ అవ్వచ్చు కానీ కొడుకు కూడా అంతే స్ట్రాంగ్ అయి ఉండాలి అని లేదు కదా. సో అతను అంతే ఒకవేళ కొన్ని చోట్ల వాళ్ళ పిల్లలు కానీ అంత పవర్ఫుల్గా దాన్ని మెయింటైన్ చేయలేకపోవడం వల్ల యుద్ధంలో రాజుకు సరిగ్గా హెల్ప్ చేయలేకపోవడం వల్ల కూడా వీళ్ళు చాలా వరకు రాను నష్టపోతూ వచ్చారనమాట విజయనగరం వాళ్ళు. సో ఇక్కడ మనము ఏం చెప్పుకోవాలి అని అంటే ఈ విజయనగర ఎంపైర్లో సైన్యము 2 రకాలుగా ఉండేది. ఒకటి వచ్చేసి సిద్ధ సైన్యం అని చెప్పి పిలిచేవాళ్ళు, ఇంకోటి వచ్చేసి అమరనాయంకర సైన్యం అని చెప్పి ఉండేదన్నమాట. అమరనాయంకర సైన్యం అని చెప్పి 2 రకాలుగా ఉండేది. ఈ సిద్ధ సైన్యం అంటే ఏంటి అని అంటే రాజు దగ్గర అంటే రాజు జీతమిచ్చి పోషించే సైన్యం. వీళ్ళనే కైజీతగాండ్రు అంటారు. అంటే రాజు చేతి నుంచి డబ్బులు పెట్టుకొని పోషించే సైన్యాన్ని సిద్ధ సైన్యం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే స్టాండింగ్ ఆర్మీ అని. అమరనాయంకర సైన్యం అంటే అవసరమైనప్పుడు అంటే వీళ్ళగానే ఉంటారు విడివిడిగా, అవసరమైనప్పుడు రాజు రమ్మంటే వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఈ అమరనాయంకులు ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళు రాజుకు సామంతుల కింద లెక్క. అంటే వీళ్లకు చాలా హక్కులు ఉంటాయి. లైక్ వీళ్ళకి ట్యాక్సేషన్ పవర్స్ ఉంటాయి. కొన్ని ట్యాక్సులు కొత్తగా అయినా వాళ్ళు వేసుకోవచ్చు, కొన్ని ట్యాక్సుల్ని వాళ్ళు తీసేయచ్చు, అట్లా ఏమైనా చేయొచ్చు అనమాట ఈ అమరనాయంకర్లు. ఓకేనా. సో అది అమరనాయంకర విధానం వీళ్ళ టైంలో వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ న్యూనీస్ ఉన్నాడు కదా, న్యూనీస్ విజయనగర ఎంపైర్లో టోటల్గా దాదాపు 200 మంది అమరనాయంకర్లు ఉన్నారు అని చెప్పడం జరిగింది. అదొక పాయింట్. ఓకే. ఇంకా లోకల్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వద్దాం. అంటే గ్రామాలు, విలేజెస్. అసలు విలేజెస్ ఎన్ని రకాల విలేజెస్ ఉండేవి అని అంటే గ్రామాలు 4 రకాల విలేజెస్ ఉండేవి. ఓకే. ఏవేవి ఆ 4 రకాల విలేజెస్ అని అంటే ఉబ్బళి గ్రామాలు లేదా ఉంబళి అంటారు, రెండోది వచ్చేసి అగ్రహారాలు, మూడోది వచ్చేసి బాండారవాడ గ్రామాలు, నాలుగోది వచ్చేసి అమర గ్రామాలు. అమర గ్రామాలు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవే అనమాట అమర గ్రామాలు అంటే. అండ్ మూడోది ఏంటి బాండారవాడ గ్రామాలు అన్నాం. బాండారవాడ గ్రామాలు అంటే రెవెన్యూ విలేజెస్ అనమాట. ఈ అగ్రహారాలు ఉబ్బళి గ్రామాలు అనేవి ఇంపార్టెంట్. ఉబ్బళి గ్రామాలు అంటే ఏంటి అని అంటే రాజులు ఈ కవులకు తర్వాత కళాకారులకి అంటే డాన్సర్లకి ఇట్లాంటి వాళ్ళకు కవులు కళాకారులు ఉంటారు కదా. సో కవులు కళాకారులకి
రాజు రాసిచ్చే గ్రామాలని ఉబ్బళి గ్రామాలు అని చెప్పి పిలుస్తారు. వీటినే చతుర్వేది మంగళ గ్రామాలు అని కూడా అంటారనమాట. మరి ఈ అగ్రహారాలంటే ఏంటి? అగ్రహారాలంటే విద్యను నేర్పించడానికి, బ్రాహ్మణులకు వేదాలను ప్రచారం చేసుకోవడానికి అట్లాంటి వాటికి ఇచ్చే గ్రామాలను అగ్రహారాలు అని అంటారు. సో ఈ ఉబ్బళి గ్రామాలు కానీ అగ్రహారాలు కానీ 1 and 2 ఇవి రెండూ కూడా ట్యాక్స్ ఫ్రీ విలేజెస్. వీటినే ఏమంటారు అంటే సర్వకర పరిహార గ్రామాలు అంటారు. సర్వకర పరిహార అంటే కర అంటే పన్ను అని, ట్యాక్స్ అని. సో సర్వకర అంటే అన్ని రకాల పన్నులు, పరిహార అంటే వేవ్ చేసేసినవి అని. సర్వకర పరిహార గ్రామాలు ఏవి అని అడిగితే ఉబ్బళి గ్రామాలు, అగ్రహారాలు అనేవి సర్వకర పరిహార గ్రామాలు అన్నమాట. సో అట్లా ఈ ఉబ్బళి గ్రామాలు శ్రీకృష్ణదేవరాయ టైంలో విపరీతంగా ఉండేవి. అంటే దాని అర్థం ఏంటి? శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువగా కవులు, కళాకారులు, బ్రాహ్మణులు ఇట్లాంటి వాళ్ళనందరినీ పోషించేవాడు. సో వాళ్ళని పోషిస్తూ వాళ్ళకి ఎక్కువగా ఈ ఉబ్బళి గ్రామాలను వాటిని రాసిచ్చేవాడు అని చెప్పి తెలుస్తుంది మనకి, అంతే కదా. అండ్ అమర గ్రామాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నవి అమర నాయకర్ల వాళ్ళ దగ్గర ఉండే వాటిని అమర గ్రామాలు అని అంటారు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే విలేజెస్ అడ్మినిస్ట్రేషన్ని చూసుకునే వాళ్ళని పన్నిద్దరు ఆయగాండ్రు అంటారు. పన్నిద్దరు అంటే 12 మంది అని. సో పన్నిద్దరు ఆయగాండ్రు అంటే లైక్ గౌడ, కరణం, తలారి, చాకలి, కుమ్మరి, మంగలి, కమ్మరి ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు 12 మంది అయ్యగారు అని, పన్నిద్దరు ఆయగాండ్రు అంటే. సో వీళ్ళందరూ కలిసి విలేజెస్ని చూసుకునేవాళ్ళు. అండ్ ఈ విలేజెస్ ఈ పన్నిద్దరు ఆయగాండ్రు పనిచేసే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని చావడి అంటారు. చావడి అని అంటే మనకి మామూలుగా పల్లెల్లో ఉంటుంది చూడండి, చావడి అని అంటారు. సో చావడి అని అంటే పన్నిద్దర ఆయగాండ్ల యొక్క ఆఫీస్ లాంటిది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఈ చావడిలో పన్నిద్దర ఆయగాండ్లకు హెల్ప్ చేసే వాళ్ళని కరణాలు అని చెప్పి పిలుస్తారు. ఈ కరణాలు మనకి మొన్నటి దాకా కూడా ఉండేవాళ్ళు కదా వీళ్ళు, కరణాలు అంటే. సో ఇదనమాట, ఇది విలేజ్ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ విజయనగర ఎంపైర్. ఓకే. అండ్ సొసైటీ అండ్ కల్చర్ విషయానికి వద్దాం. సొసైటీ అండ్ కల్చర్ అంటే మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిండేది ఉమెన్, పొజిషన్ ఆఫ్ ఉమెన్ గురించి. సో ఉమెన్ విషయానికి వస్తే సతీ ఎక్కువగా ఉండింది. అండ్ దేవరాయ ఇట్లాంటి కింగ్ చనిపోతే దాదాపు 2000 మంది ఉమెన్ సతీ సహగమనం చేయడానికి కూడా రెడీ అయ్యారు అని చెప్పి అంటారు. అది కొంచెం అతిశయోక్తిగా, ఓవర్ ఎగ్జాజరేషన్గా ఉంటుంది, కానీ మొత్తానికి సతీ అయితే ప్రివలెంట్గా ఉండింది. అంటే ఆయన పైన ఇష్టంతో మిగతా ఆడవాళ్ళు కూడా సతీ సహగమనం చేయడానికి రెడీ అయ్యారు అన్నట్టుగా రాస్తారనమాట. అది ఎగ్జాజరేషనే, బట్ సతీ ఉండింది. అండ్ పాలిగమి, 3-4 భార్యలు ఉండేవాళ్ళు, అది మనకు తెలిసిందే. అండ్ ఉమెన్ రైటర్స్, సతీ పాలిగామి అనేది నెగిటివ్గా మనం చెప్తున్నా, ఉమెన్కి మంచి పొజిషన్ ఉండేది, రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ ఉండింది అని చెప్పడానికి ఆ టైంలో ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఉన్నారు అనేది తెలుస్తుంది బికాస్ ఆఫ్ ఉమెన్ రైటర్స్ అనమాట. లైక్ ఈ ఉమెన్ రైటర్స్ ఎవరెవరు అని అంటే మనకి బుక్కరాయ కోడలు ఉంది కదా గంగాదేవి, మధుర విజయం అనే బుక్ రాశారు గంగాదేవి. సో కుమార కంపన మధురై మీద చేసిన దండయాత్ర గురించి, బుక్కరాయ 1 కొడుకు కుమార కంపన, ఆయననే వీరకంపరాయలు అని కూడా అంటారు. సో ఈయన మధురై మీద చేసిన దండయాత్రను గురించి గంగాదేవి మధుర విజయం అనే బుక్ రాసింది సాంస్క్రిట్లో. సో ఆమె కానీ, తర్వాత మనకి మొల్ల రామాయణం రాసిన కవయిత్రి మొల్ల ఉన్నారు కదా, సో మొల్ల విజయనగర డైనాసిటీ ప్యాట్రనేజ్లోనే ఉన్నారు. అండ్ తర్వాత ఇంకెవరి గురించి చెప్పచ్చు, తిరుమలాంబ అనే ఆమె వరదాంబిక పరిణయం అనే బుక్ రాయడం జరిగిందనమాట. ఈ తిరుమలాంబ ఎవరు అనంటే అచ్యుతదేవరాయల యొక్క ఆస్థాన కవయిత్రి. ఈ వరదాంబిక పరిణయం అంటే ఏంటి అనంటే అచ్యుతదేవరాయల వైఫ్ వరదాంబికకు అచ్యుతదేవరాయలకు ఎలా పెళ్లి జరిగింది అనే దాని గురించి వరదాంబిక పరిణయం అనేది తిరుమలాంబ రాయడం జరిగిందనమాట. అండ్ ఇంకొక ఆమె వచ్చేసి ఇంకా ఇద్దరు ఉమెన్ రైటర్స్ గురించి మనం పర్టికులర్గా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. ఎవరు వాళ్ళు అని అంటే ఫస్ట్ వచ్చేసి రంగాజమ్మ, పసుపులేటి రంగాజమ్మ అనే ఆమె వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఆమె పేరు వచ్చేసి రామభద్రాంబ. వీళ్ళిద్దరూ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా విజయనగర అని కింద అని కాదు, వాళ్ళ కింద ఉన్న నాయకరాజులు ఉన్నారు కదా, తంజావూరు రఘునాథ నాయకుల ప్యాట్రనేజ్లో ఉన్నవాళ్ళు అనమాట. ఈ పసుపులేటి రంగాజమ్మ అనే ఆమె
తంజావూరు నాయకరాజు అయిన విజయరాఘవ రాజు అంటే రఘునాథ నాయకుడి వాళ్ళ కొడుకు విజయరాఘవ నాయకుడికి లైక్ ఒక లవర్ లాగా అని చెప్పి చెప్తారనమాట పసుపులేటి రంగాజమ్మ. ఆమె రాసిన బుక్ మన్నారు దాస విలాసం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. పసుపులేటి రంగాజమ్మ ఏ బుక్ రాశారు అంటే మన్నారు దాస విలాసం, విచ్ వాజ్ డెడికేటెడ్ టు తంజావూర్ నాయకరాజా విజయరాఘవ. అండ్ ఈ రామభద్రాంబ వచ్చేసి తంజావూర్ రఘునాథ నాయకుడి యొక్క ఆస్థాన కవయిత్రి. ఈమె రఘునాథాభ్యుదయం అని చెప్పి రాజు గురించే రాయడం జరిగింది. రఘునాథాభ్యుదయం పేరుతో రాయడం జరిగిందనమాట. రామభద్రాంబ అనే ఆమె రఘునాథాభ్యుదయం అనేది రాసింది. పసుపులేటి రంగాజమ్మ వచ్చేసి మన్నారు దాస విలాసం అనే బుక్ రాయడం జరిగింది. సో వీళ్ళు ఇంపార్టెంట్ ఉమెన్ పోయిట్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయ్. ఇంకొకరు కూడా ఉంది, అది ఎవరు అనంటే మోహనాంగి అనే ఆమె మరీచికా పరిణయం అనే బుక్ రాయడం జరిగింది. ఈమె ఎవరు, మోహనాంగి ఎవరు అనంటే శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ డాటర్ మోహనాంగి. శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ డాటరు, అలయరామరాయల వాళ్ళ వైఫ్. ఈమె మరీచికా పరిణయం అనే బుక్ రాయడం జరిగింది. మరీచికా పరిణయంతో పాటు ఈమె శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రాశాడు కదా, ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు రచించడంలో ఈమె హెల్ప్ కూడా చేసింది అని అంటారు. మోహనాంగి శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ డాటర్ ఆఫ్ ఎస్కేడి అనమాట. సో ఇంతమంది విమెన్ రైటర్స్ ఉన్నారు అని అంటే విమెన్ రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ ఉండింది అని మనకి తెలుస్తుంది. అండ్ కానీ మిగతా సొసైటల్ కండిషన్స్ ఎట్లున్నాయంటే దారి దోపిడీలు, దొంగతనాలు చాలా ఎక్కువగా జరిగేవి. అండ్ ట్యాక్సెస్ విపరీతంగా వేసేవాళ్ళు, కట్టని వాళ్ళని విపరీతంగా హింసించేవాళ్ళు. అండ్ వరకట్నము, కన్యాశుల్కం లాంటివి, తర్వాత జంతు బలులు, ఇట్లాంటి బ్యాడ్ కండిషన్స్ కూడా ఆ టైంలో ఉండినాయి. అండ్ ఫెస్టివల్స్ విషయానికి వస్తే దసరా, దీపావళి, శివరాత్రి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అండ్ దసరా విషయానికి వస్తే వీళ్ళకి దసరా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. మనకి హంపీలో దసరా దిబ్బ అని ఒక ప్లేసే ఉంది, అది వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అది ఎందుకు అని అంటే ఆ దసరా దిబ్బ అనే చోట ఎవ్రీ ఇయర్ మహర్నవమి రోజు, అంటే విజయదశమి ముందు రోజు ఉంటుంది కదా మనకి మహర్నవమి. సో మహర్నవమి వీళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట విజయనగర వాళ్ళకి. ఎందుకు అని అంటే మహర్నవమి అనేది వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లయితే ఉందో విజయనగర వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్కి ఫస్ట్ డే ఏది అని అంటే మహర్నవమి అనమాట. సో ఆ మహర్నవమి రోజు రాజు ఈ దసరా దిబ్బ దగ్గర కూర్చొని ప్రజలందరినీ డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎట్లయితే గవర్నమెంట్ ఎట్లయితే బడ్జెట్ ప్రవేశపెట్టి లాస్ట్ ఇయర్ ఏమేం జరిగింది అని చెప్పి డిస్కస్ చేసి నెక్స్ట్ ఇయర్లో రాబోయే ఇయర్లో ట్యాక్సెస్ కానీ లేకపోతే గవర్నమెంట్ పాలసీస్ కానీ ఎట్లుంటాయి అని మనం ఎట్లయితే బడ్జెట్ గురించి డిస్కస్ చేస్తున్నామో సేమ్ వే దసరా దిబ్బ దగ్గర రాజు మహర్నవమి రోజు అలా చేసేవాడు. సో దసరా, శివరాత్రి అండ్ దీపావళి వీళ్ళ ఫేవరెట్ ఫెస్టివల్స్ అనమాట. అండ్ ఇంకా క్యాస్ట్ సిస్టమ్ విషయానికి వస్తే పాంచాలులు అనే పేరుతో వీళ్ళు కంసాలి వాళ్ళు, తర్వాత కుమ్మరి, కమ్మరి, మంగలి, ఇట్లా రకరకాల క్యాస్ట్ల వాళ్ళని అందరినీ కలిపి పాంచాలులు అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. ఇది సొసైటీ కండిషన్స్. ఇంకా రిలీజియన్ విషయానికి వస్తే వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ ఏంటి అని అంటే వైష్ణవము అని చెప్పి చెప్పచ్చు. కానీ అండ్ వైష్ణవం అని చెప్పచ్చు బికాస్ వీళ్ళ రాజ లాంఛనం అంటే వీళ్ళకి గుర్తు ఉంటుంది కదా, అది వరాహం అన్నమాట. వీళ్ళ రాజ లాంఛనం ఏది అని అంటే వరాహం. సో కాబట్టి అఫీషియల్ రిలీజియన్ ఏది అంటే వైష్ణవము. అండ్ హిందూ ధర్మరక్షణ కోసమే వీళ్ళు పెట్టారు కదా, విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది అని చెప్పి చెప్తారు. సో వీళ్ళది వైష్ణవమే అయినా కానీ వీళ్ళకు రిలీజియస్ టాలరెన్స్ విపరీతంగా ఉండేదన్నమాట. అంటే శైవం గురించి మాత్రమే కాదు రిలీజియస్ టాలరెన్స్ అని చెప్పి మనం అనేది, జైనులను కానీ లేకపోతే ముస్లిమ్స్ని కానీ చాలా టాలరేట్గా ఉన్నారు వాళ్ళ పట్ల. దానికి ఎగ్జాంపుల్స్ కింద మనం ఏం చెప్పచ్చు అని అంటే మనకి హంపీలోని పాన్ సుపారీ బజార్ అని చెప్పి ఉంటుంది. ఆ పాన్ సుపారీ బజార్లో ఒక జైన టెంపుల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో జైన్స్కి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ శ్రీరంగం కోసము వైష్ణవులు జైనులు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవను సాల్వ్ చేసిండేది ఎవరు అని అంటే బుక్కరాయ 1 అనమాట. సో అదొకటి చెప్పచ్చు. అండ్
దేవరాయ టూ ఉన్నాడు కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కింగ్ ఆఫ్ సంగమ డైనాసిటీ. మనకి 4 డైనాసిటీస్లో సంగమ, సాళువ, తులువ, అరవీడులో సంగమ డైనాసిటీ అనేది దాదాపు 156 ఇయర్స్ పాటు రూల్ చేశారు వీళ్ళు, సంగమ డైనాసిటీ వాళ్ళు. దాంట్లో అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ ఎవరు అని అంటే దేవరాయ టూ. ఈ దేవరాయ టూ ఎంత రిలీజియస్ టాలరెంట్ అనంటే ఆయన అడ్మినిస్ట్రేషన్లో భగవద్గీతతో పాటు ఖురాన్ని, బైబిల్ని పెట్టుకొని కూడా రూల్ చేశాడు. అంటే వీళ్ళు ఇస్లాంకి, క్రిస్టియానిటీకి కూడా ఈవెన్, ఎందుకంటే అప్పటికి పోర్చుగీస్ వాళ్ళు రావడము, క్రిస్టియానిటీ స్ప్రెడ్ కావడం ఇదంతా జరుగుతుంది కదా. సో ఈయన భగవద్గీతతో పాటు ఖురాన్ని, బైబిల్ని కూడా పెట్టుకొని రూల్ చేశాడు అని చెప్తారు. అండ్ దేవరాయ టూ తన ఆర్మీలోకి ముస్లిమ్స్ని ఎక్కువగా తీసుకున్నాడు. సో దాని వెనకాల స్ట్రాటజిక్ డెసిషనే అది. ఎందుకంటే ఈయన జరిపిన యుద్ధాల్లో అశ్వకదళం అంటే హార్సెస్ కానీ విల్లంబులు వీళ్ళు ఎక్కువగా ఓడిపోతున్నారనమాట. కానీ అవతల బహమనీస్ వీళ్ళల్లో వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే ఈయనకి ఏమర్థమైంది అని అంటే ముస్లిమ్స్ ఆ రెండిట్లో స్ట్రాంగ్ ఉన్నారు అని. సో కాబట్టి హీ స్టార్టెడ్ రిక్రూటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఇంటూ హిజ్ ఆర్మీ అనమాట. ఎవరు? దేవరాయ టూ. అండ్ ఇంకా ఇందాక చెప్పాను కదా, పాన్సుపారి బజార్లో జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి పేరు మీద ఒక టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, దేవరాయ టూ. అండ్ అంతేకాకుండా హరిహరరాయ టూ ఉన్నాడు కదా, ఆయన సేనాపతి ఇరగప్ప దండనాథుడు. ఆయన ఒక జైన్ టెంపుల్ని కట్టించాడు. దాని పేరు కుంతనాథ ఆలయం అనే పేరుతో ఒక జైన్ టెంపుల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈవెన్ అన్నిటికన్నా ఎక్కువగా అలై రామరాయలు ఉన్నాడు కదా, ఈ అలై రామరాయలు ఎంత రిలీజియస్ టాలరెంట్ అని అంటే ఆయన బహమనీస్ తోటి యుద్ధాలు చేశాడు, అదంతా చేశాడు. కానీ ముస్లిమ్స్ పట్ల ఎంత టాలరేట్గా ఉన్నాడు అని అంటే ఈయన హంపీలో తురకవాడలో అదే పనిగా ఒక మసీదుని కన్స్ట్రక్ట్ చేశాడు, వాళ్ళ నమాజులు అవి చేసుకోవడానికి. అండ్ అంతేకాకుండా మోర్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఈయన టైంకి వచ్చేసరికి పీక్ స్టేజ్కి చేరింది ఆ నెంబర్. ఈవెన్ ఈయన హంపీలో గోవధ పైన కూడా నిషేధాన్ని తీసేశాడు. అంటే గోవధ కూడా, కౌ స్లాటర్ని కూడా పర్మిట్ చేశాడు అనమాట అలైరామరాయలో. అంత టాలరేట్గా ఉన్నారు వీళ్ళు. అండ్ శ్రీకృష్ణదేవరాయ టైంలో పోర్చుగీస్ వాళ్ళు వచ్చేసి చంద్రగిరిలో, వేలూరులో అక్కడ చర్చిలు కట్టుకోవడం కూడా మొదలుపెట్టారనమాట. సో కాబట్టి రిలీజియస్ టాలరెన్స్ విపరీతంగా ఉండింది అని చెప్పచ్చు. అండ్ ఇంకా మతవేత్తలు, గురువులు విషయానికి వస్తే అసలు ఫస్ట్ వీళ్ళు ఏ మతం ఎవరు ఫాలో అయ్యేవాళ్ళు అంటే సంగమ డైనాసిటీ వాళ్ళు వచ్చేసి పక్కా శైవైట్స్. వీళ్ళు శైవ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. విరూపాక్ష స్వామి టెంపుల్ ఇవంతా కూడా మనకి సంగమ డైనాసిటీ వాళ్ళ టైంలోనే కన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది. కానీ తర్వాత సాళువ, తుళువ, ఆరవీడు వీళ్ళందరూ వైష్ణవైట్స్. కానీ కూడా అంటే శ్రీకృష్ణదేవరాయ ఈయన పక్కా విష్ణు భక్తుడు అనమాట, వైష్ణవైట్. కానీ ఈయన శైవైట్స్ శైవ దేవాలయమైన విరూపాక్ష స్వామిని కొలిచాడు. తర్వాత ఈయన శ్రీశైలంకి వెళ్ళాడు, అక్కడ తులాపురుష దానం, అమరావతి, శ్రీశైలంలలో తులాపురుష దానం అంటే తులాభారం వేస్తారు కదా, అవన్నీ చేయడం జరిగింది. చాలా కానుకలు ఇచ్చాడు, అక్కడున్న గుళ్ళకి మాన్యాలు రాసి ఇచ్చాడు, చాలా చేయడం జరిగిందనమాట. కానీ ఆయన వైష్ణవైట్. సో సంగమ డైనాసిటీ వాళ్ళు వచ్చేసి శైవులు, సాళువ, తుళువ, అరవీడు వాళ్ళు వచ్చేసి వైష్ణవులు. ఇంకా మత గురువుల విషయానికి వద్దాం. మత గురువులు వచ్చేసి శైవ గురువులు ఎవరెవరు ఉన్నారు ఈ టైంలో అనంటే తాతాచార్యులు, తర్వాత అయ్యప్ప దీక్షితులు, వీళ్ళు ప్రముఖమైన శైవ గురువులు. ఇంకా వైష్ణవ గురువులు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల యొక్క గురువు పేరేంటి అని అడగడం జరిగింది. ఈయన పేరు వ్యాసరాయలు. శ్రీకృష్ణదేవరాయల యొక్క గురువు పేరు వ్యాసరాయలు. అండ్ వేదాంత దేశికాచారి, వీళ్ళిద్దరూ ఈ విజయనగర టైంలో ఉన్న ఇంపార్టెంట్ వైష్ణవ గురువులు అనమాట. అండ్ వీరశైవ గురువులు ఎవరున్నారు అని అంటే క్రియాశక్తి అని చెప్పి ఒక వీరశైవ గురువు ఉన్నాడు, కాలాముఖ గురువు అనమాట. ఈయన శాంతలింగయ్య, క్రియాశక్తి. వీళ్ళలో క్రియాశక్తి గురించి మనకి ఎక్కడొస్తుంది అని అంటే ఇందాక గంగాదేవి మధుర విజయం అని రాసింది అని చెప్పుకున్నాం కదా, కంపరాయలు వాళ్ళ వైఫ్ మధుర మీద దండయాత్ర గురించి. ఆ మధుర విజయం బుక్లో స్టార్టింగ్లో తన గురువు అంటే తనతో పాటు తన మామగారైన బుక్కరాయకి, అంతకుముందు రూల్ చేసిన హరిహరరాయకి, వీళ్ళకందరికీ శైవమత గురువు క్రియాశక్తి అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి వీరశైవ గురువు ఎవరు వీళ్ళకి అని అంటే క్రియాశక్తి అనే ఆయన అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే తత్వబోధ స్వామి అని ఒక అతను విజయనగర డైనాసిటీలో ఉండేవాడు. ఈ తత్వబోధ స్వామి గురించి పాయింట్ ఏంటి అని అంటే యాక్చువల్గా ఈ తత్వబోధ స్వామి అనే అతను
హిందూ గురువు పేరుతో ఉన్నటువంటి ఒక క్రైస్తవ మత ప్రచారకుడు. ఓకే, ఆయన అసలు పేరు రాబర్ట్ డినోబిలి. ఈ రాబర్ట్ డినోబిలి అనే అతను ఇటలీ నుంచి వచ్చినటువంటి క్రైస్తవ మత ప్రచారకుడు. అయితే క్రిస్టియానిటీని ప్రచారం చేస్తే వీళ్ళు ఒప్పుకోరేమో అని తత్వబోధ స్వామి అనే పేరుతోటి ఆయన క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా సొసైటీ, రిలీజియన్, ఎకానమీ, ఇంకా అడ్మినిస్ట్రేషన్ మనకి విజయనగర టైంలో ఉండింది. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ మనం ఒక్కసారిగా డిస్కస్ చేయలేము. సో ఫర్ మోర్ పాయింట్స్ లేదా ఏమైనా కావాలి అనుకుంటే మీరు కోడ్స్ కానీ లేదా అంటే నోట్స్ కానీ పర్చేస్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే, ఒక అనదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే, ఏపీ హిస్టరీ లాగే గ్రూప్ 2 మెయిన్స్ మొత్తం కోర్సు మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే 3 months వ్యాలిడిటీ తోటి, అది కూడా ఫీ హైక్ అలర్ట్ అనమాట. ఏంటంటే 31st October లోపు మీరు తీసుకుంటే, అంటే రేపటిలోపు తీసుకుంటే 2400కే మీకు ఇవ్వడం జరుగుతుంది, 3000ది. బట్ November 1st నుంచి అది మళ్ళీ 5000 అయిపోతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకేనా? సో ఎక్కువ టైం లేదు, 65 days, బట్ డీసెంట్ టైమే అది. మీరు కాన్సన్ట్రేట్ చేసి చదవండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.